హలో! వెల్కమ్ బ్యాక్ టు తెలుగు వెలుగు యూట్యూబ్ ఛానల్. ఈరోజు ఈ వీడియోలో నేను మీకు ప్రీవియస్‌గా జరిగిన టెట్ పేపర్‌నైతే తీసుకొచ్చాను. ఇది తెలంగాణకు సంబంధించిన పేపర్ అండి. ఇక తెలంగాణలో మనకి సోషల్ పేపర్ తీసుకోవడమే జరిగింది నేను. ఈ సోషల్ పేపర్‌లో మీకు ఎలాంటి బిట్స్ వచ్చాయి అనేదైతే చూద్దాము. ఇక్కడ చూడండి 28 జూన్ 2025 ఫస్ట్ షిఫ్ట్‌లో జరిగిన క్వెషన్ పేపర్ ఇది. ఇవి మీకు తెలుగు మీడియంది సోషల్. దీంట్లో 150 బిట్స్ అయితే ఉంటాయి కదా! దీంట్లో నుంచి మనకి 30 బిట్స్ అయితే సైకాలజీ నుంచి ఉంటాయి. 30 బిట్స్ తెలుగు నుంచి ఉంటాయి. 30 బిట్స్ 48 బిట్స్ సోషల్ నుంచి అయితే ఉంటాయి. 12 మెథడాలజీ నుంచి ఉంటాయి. 30 బిట్స్ ఇంగ్లీష్ నుంచి అయితే ఉంటాయి. మీకు దీంట్లో నేను ఇప్పుడు సైకాలజీ బిట్స్ అయితే చూద్దామండి. సైకాలజీలో ఇంపార్టెంట్ టాపిక్స్ ఏంటి? మీరు ఇప్పుడు మనకి టెట్ ఎగ్జామ్స్ అయితే థర్డ్ నుంచి అయితే జరగబోతున్నాయి కదా! మీరు ఏ టాపిక్స్ మీద ఎక్కువగా ఫోకస్ చేయాలి? రివిజన్ కోసం ఈ పేపర్ అయితే మీకు పెడుతున్నాను. ప్రాక్టీస్ అయితే చేయండి పేపర్‌ని. ఈ పేపర్ మీరు ప్రాక్టీస్ చేశారంటే మినిమమ్ మీకు దీంట్లో 30 బిట్స్ నుంచి మినిమమ్ ఒక 10 బిట్స్ ఇదే మోడల్‌లో అయితే మాక్సిమము ఇదే మోడల్‌లో బిట్స్ అయితే వస్తాయి. ఆ టాపిక్స్‌ని మీరు ఎక్కువగా చదువుకోండి. మెయిన్ మీరు చదువుకోవాల్సిన టాపిక్స్ ఫస్ట్ వికాసం గురించి చదువుకోండి. తర్వాత పియాజే సంచానాత్మక దశల గురించి చదువుకోండి. ఇకపోతే మనకి ఆర్‌టిఏ 2009 ప్లస్ ఎన్‌ఈపీ 2020, 2005 ఉన్నాయి కదా! ఇవి కూడా మీరు చదువుకోండి. ఇక మనకి వైగాట్స్‌కి, చామ్స్కీ వాళ్ళున్నారు కదా! వాళ్ళ గ్రంథాల గురించి, వాళ్ళు రచించిన గ్రంథాలు, సిద్ధాంతాల గురించి కూడా నేర్చుకోండి. అభ్యసన పాఠాన్ని మీరు బాగా చదువుకోండి. ఇక చూద్దామండి ఈ టాపిక్స్ నుంచి ఏమన్నా బిట్స్ వచ్చాయేమో అనేది. స్మృతి, విస్మృతి గురించి కూడా చూసుకోండి. ఎక్కువగా వచ్చే టాపిక్స్ ఏమేంటి ఉన్నాయో చూడండి. వీటి మీద ఫోకస్ ఎక్కువ చేయండి. మీరు కొత్త టాపిక్స్ ఇప్పుడు చదవకుండా, ఇప్పటి వరకు చదివిన వాటిని మళ్ళీ రివిజన్ చేయండి. ఇలా ప్రీవియస్ పేపర్స్ చేయండి. మీకు స్కోర్ ఎక్కువగా వచ్చే ఛాన్సెస్ అయితే ఉంటుంది. ఇక టెట్‌లో ఓసీ వాళ్ళకేమో మనకి 90 మార్క్స్ అయితే రావాలి ఓవరాల్‌గా. ఇక బీసీ వాళ్ళకేమో 75 రావాలి. ఎస్సీ వాళ్ళకు, ఎస్టీ వాళ్ళకేమో 60 మార్క్స్ వస్తే సరిపోతుంది. మీరు క్వాలిఫై అవుతారు. క్వాలిఫికేషన్ మార్క్స్ అయితే అవి ఖచ్చితంగా ఉండాలి. మీరు ఇక్కడ స్కోర్ చేసుకునే సబ్జెక్ట్స్ ఏంటంటే, మీ కంటెంట్ చేసుకోవచ్చు. మెథడాలజీ, సైకాలజీ, తెలుగు ఇవి మీరు ఈజీగా స్కోర్ అయితే చేసుకునే సబ్జెక్టులు. ఈ 3 సబ్జెక్టులని మీరు బాగా చదవండి. మీకు మంచి స్కోర్ అయితే వస్తుంది. ఇక తెలుగు వెలుగు ఛానల్‌లో మేము ఏపీకి సంబంధించినవి అన్నీ మేము పేపర్స్ అయితే పెట్టామండి. ఆ పేపర్స్ ప్రీవియస్ పేపర్స్ డీఎస్సీ నుంచి ఉన్నాయి. అందరూ మాకు టెట్ రాసిన వాళ్ళు చాలామందికి అవి ఉపయోగపడ్డాయి. చాలామంది బిట్స్ అయితే వచ్చాయనైతే మాకు కామెంట్ చేయడం అయితే జరిగింది. మీరు ఈ పేపర్ ప్రాక్టీస్ చేయండి. మీకు టెట్‌లో ఎన్ని మార్క్స్ దేని నుంచి వచ్చాయో కూడా కామెంట్ అయితే చేయండి. ఫస్ట్ టైం మా ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ఆన్ చేసి పెట్టుకోండి. ఛానల్‌లో జాయిన్ అవ్వండి మీకు కంటెంట్ నచ్చితే. మీకు వీడియో మొత్తం చూడండి. మీకు నచ్చితే లైక్ చేయండి. ఈ పేపర్ యూజ్‌ఫుల్ అయ్యే వాళ్ళకి మీరు షేర్ చేయండి. ఈ క్రింది వానిలో పెరుగుదల మరియు వికాసం యొక్క సరికాని సూత్రాన్ని గుర్తించండి అనైతే ఇచ్చారు. పెరుగుదల మరియు వికాసం అనేది ఏకరీతిలో ఉంటుందా? కాదండి. పెరుగుదలని, వికాసం అనేది ఏకరూపంలో ఉండదు. పెరుగుదలని కొలవవచ్చు. వికాసాన్ని మనము కొలవలేము. ఇక్కడ చూడండి, ఒక జాతిలో వికాసం ఒక రీతిలో నమూనాను అనుసరించి ఉంటుంది. మనకి వికాసము పాదాభి దిశలో కొనసాగుతుంది. మరి వికాసము రేఖీయంగా కాకుండా సర్పిలాకారంగా ఉంటుంది. మనకి ఇవన్నీ చూడండి. ఇది మనకి సరికానిదని ఇచ్చారు కాబట్టి ఇది సరికానిది. క్రింది వానిలో ఒకదానిని సాపేక్షంగా ఎక్కువగా ఖచ్చితంగా కొలవవచ్చును. మనము పెరుగుదలని ఖచ్చితంగా కొలవవచ్చును. వికాసం అనేది కొలవలేము మనము. వికాసం యొక్క వివిధ దశల్లోని సాంఘిక వికాసానికి సంబంధించిన క్రింది వాటిని జతపరచండి.
0-2 సంవత్సరాలు, 2 సంవత్సరాల నుంచి 6 సంవత్సరాలు, 11-12 సంవత్సరాలు, 12-18 సంవత్సరాలు. ఈ దశలు మనకి ఏపీ టెట్‌లో కూడా ప్రతి పేపర్‌లో ఒక పేపర్ అయితే ఉంది. ఈ దశలని మాత్రం మీరు చూసుకొని వెళ్ళండి. చాలా ఇంపార్టెంట్ అయినటువంటిది ఒక మార్కొచ్చే టాపిక్ ఇది. ఇక్కడి 0 మనకి చూడండి 5-6 సంవత్సరాల వరకు ఉండే దానినే మనము ముఠా దశ అనేది అంటాము. ఇక్కడ చూడండి మనకి ఏ విధంగా ఇచ్చారు. ఫస్ట్ దానికైతే 4 అనేది ఇచ్చారు. మీరు 0-2 సంవత్సరాల వరకు ఉండే వాటిని అపరిచితులకు భయపడటము మొదలుపెడుతుంది అనేది. ఇక్కడ రెండోది 2 సంవత్సరాల నుంచి 6 సంవత్సరాల వరకు ఉండే దశని ఇతరులతోనూ పంచుకోవడం ప్రారంభిస్తారు. వీళ్ళు 2 సంవత్సరాల నుంచి 6 సంవత్సరాల వరకు ఉన్న వాళ్ళను ఇతరులతో పంచుకోవడం ప్రారంభిస్తారు. 11-13 సంవత్సరాల వరకు ఉండే వాళ్ళని ముఠా దశ అయితే అంటారు. ఇక్కడ 1 సికి చూడండి 2 ముఠా దశ అయితే అంటారు. ఇక్కడ పాఠశాల దశ అని కూడా అంటారు. ఇక్కడ 12-18 సంవత్సరాలు సాంఘిక పరిపక్వతను చూపుతుంది. ఇవి చూసుకున్నా మీకు ఒక మార్క్ అయితే వస్తుంది. దీనికి సంబంధించి జ్ఞానము ద్వారా సాధారణ ప్రవర్తన నమూనా పరంగా చలనాత్మక, సంచానాత్మక మరియు భావావేశ కృత్యాల ప్రమాణాలను మరియు అంచనాలను అందించున్నది వికాస కృత్యాలు. ఎరిక్సన్ నుంచి ఖచ్చితంగా ఒక బిట్ అయితే వస్తుంది. మీరు ఈ టాపిక్ ఎరిక్సన్ గురించి అయితే చూసుకొని వెళ్ళండి. పియాజే సంజ్ఞానాత్మక దశలు ఉంటాయి, నైతిక వికాస దశలు ఉంటాయి. అవి కూడా మీరు చూసుకొని వెళ్ళండి. ఇక్కడ ఎరిక్సన్ నుంచి అయితే ఖచ్చితంగా చూసుకోండి. ఇది చాలా ఇంపార్టెంట్ అయిన టాపిక్. డిఎస్సిలో వస్తుంది, అటు టెట్లో కూడా బిట్ అయితే వస్తుంది. మీకు 1 మార్క్ అయితే ఖచ్చితంగా ఉంటుంది. ఉన్నత పాఠశాల విద్యార్థులకు కార్యక్రమాల నిర్వహణలో పాల్గొనేలా పాఠశాల చేయాలి. ఎందుకంటే అవి వారిలో ఈ సానుకూల దృక్పథ వికాసానికి సహాయపడుతుంది. గుర్తింపు మన న్యూన్యత ఏ దశలో ఉంటుంది, చొరవ ఏ దశలో చూపిస్తారు, సాన్నిహిత్యం ఏ దశలో చూపిస్తారు అనేది కూడా చూసుకొని వెళ్ళండి. అదే టైప్లో బిట్ అయితే వస్తుంది. ఆ టాపిక్ ఎరిక్సన్ టాపిక్ నుంచి అయితే మీకు బిట్ అయితే ఖచ్చితంగా వస్తుంది. సమర్థ్ కొత్త ప్రాథమిక పాఠశాలలో చేరారు. ఇంటి నుండి పాఠశాలకు నడిచి వెళ్ళడానికి 10 నిమిషాలు పడుతుందని అతని తండ్రి చెప్పినప్పుడు సమర్థ్ పాఠశాల నుంచి ఇంటికి రావడానికి ఎంత సమయం పడుతుంది అని అడిగాడు. సమర్థ్ అదిగో చూడండి పియాజే సంజ్ఞానాత్మక సిద్ధాంతం నుంచి కూడా ఒక బిట్ అయితే మీకు వస్తుంది. ఏ దశలో ఉన్నాడు? అంతర్బుద్ధి దశ, ఇంద్రియ చాలక దశ, పూర్వ భావనాత్మక దశ, మూర్త ప్రాచాలక దశ. ఈ దశల నుంచి చూసుకోండి. మీరు ఒక 10 మినిట్స్ స్పెండ్ చేస్తే చాలు, మీరు ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు ఈ దశలు. మీకు ఇట్లా జనరల్గా అప్లికేషన్ టైప్లో అయితే ఇస్తారు మనకు క్వశ్చన్స్. మీరు అది అయితే ఇవి అప్లికేషన్ టైప్ అని మీరు ప్రీవియస్ పేపర్స్ ప్రాక్టీస్ చేస్తేనే మీకు వస్తుంది. సొరంగం కూలిపోవడం వలన చిక్కుకున్న ప్రజలను చేరుకోవడానికి పనిచేస్తున్న ఇంజనీర్లు దీనికి ఉదాహరణ. మనకి స్వరంగము కూలిపోవడం వలన చిక్కుకున్న ప్రజలను చేరుకోవడానికి పనిచేస్తున్న ఇంజనీర్లు దీనికి ఉదాహరణ అనేది ఇచ్చారు. మనకి సమైక్య ఆలోచన. కృతి తల్లిదండ్రులు మొదటి నుండి కృతి కోరుకున్నవన్నీ ఎటువంటి డిమాండ్ చేయకుండా చేస్తూ వచ్చారు. యవ్వనానికి ఎదిగిన కృతి కేవలం తనతో తానే నిమగ్నమై సమయం గడపడానికి ఒంటరిగా ప్రయాణిస్తూ ఉంటుంది. ఇక్కడ ప్రతిబింబించే పిల్లల పెంపక శైలి తనంతట తానే చేస్తుంది కాబట్టి అనుమతిపూర్వకము. ఒక అసమర్థ అధికారి తన క్రింది అధికారులను దేనికి పనికి రాని వ్యక్తులుగాను విమర్శించటం ఈ రక్షక తంత్రం. మనకి రక్షక తంత్రాల నుంచి ఒక బిట్టుగతి ఖచ్చితంగా వస్తాయి. ఇవి మనకి 10 or 12 ఉంటాయి. ఇవైతే చూసుకోండి.
పనికిరాని వాడివి అనడము ప్రతిక్షేపము. ప్రతిగమనము తదాత్మికం అంటే తదాత్మికం అంటే తనంతట తానుగా మరచిపోవడం. పరిహారము, ప్రతిగమము ఇవన్నీ చూసుకోండి. ఇవి ఉపాధ్యాయులు తగిన వివరాలతో పిల్లల ప్రవర్తన గురించి ఇచ్చిన వాస్తవ నివేదిక. ఇవి అతని, ఆమె ప్రవర్తనకు అర్థవంతమైనటువంటి రుజువుగా ఉంటాయి. సంఘటన, రచనాత్మక రికార్డులు. అభ్యసన ప్రక్రియలో ప్రేరకాలు, లక్ష్యాలు మరియు ఆటంకాలు ఈ దశలోకి వస్తాయి. సన్నాహ దశలోకి వస్తాయి. అభ్యాసకుడి ప్రాథమిక సామర్థ్యానికి అనుగుణంగా అభ్యసన కృత్యాలను ప్రణాళిక చేయడానికి అభ్యాసకులకు సంబంధించి క్రింది వాటిలో వేటిని పరిగణించాలి. అభ్యసన కృత్యాలుగా వేటిని పరిగణించాలి అని అయితే ఇచ్చారు. ఇక్కడ మనకి సహజ సామర్థ్యాలు, ప్రజ్ఞని. థారెన్డైక్ ప్రకారం అభ్యసనానికి సహాయం చేసేటివి థారెన్డైక్ నియమాలు ఉన్నాయి కదండి. అభ్యసన నియమము, ఫలిత నియమము ఇవి చూసుకోండి. సహజాతాలు మరియు అనుభవాలు. రేష్మ 2 ఏళ్ల బాలిక. ఆమె తండ్రి ప్రతిరోజు ఆఫీస్ నుంచి వచ్చిన తర్వాత ఆమెను రైడ్‌కి తీసుకువెళ్ళడం ప్రారంభించాడు. దానికి గాను ఆమె ఉత్సాహంగా ఉంటుంది. కొన్ని రోజుల తరువాత సాయంత్రం వారి ఇంటి బయట వాహనం శబ్దం విన్నప్పుడు ఆమె తలుపు దగ్గరికి పరిగెత్తడం ప్రారంభించింది. క్రమంగా ఆమె తన తండ్రి వాహనం హారన్ విన్నప్పుడు మాత్రమే పరిగెత్తడం ప్రారంభించింది. దీనికి ఒక ఉదాహరణ మనకి శాస్త్రీయ నిబంధన సిద్ధాంతం ఉంది కదా. ఉద్దీపన స్పందనలకి సంబంధించి మనకి కుక్క మీద చేస్తాడు కదా ఉద్దీపన, విచక్షణ. ఇవి నిబంధన ప్రతిస్పందన అంటే ఏమిటి? ఇవి చూసుకోండి. దాని నుంచి కూడా ఒక బిట్ అయితే వస్తుంది. రాగా తన కూతురికి చపాతీలు తయారు చేయడం నేర్పించాలనుకుంది. ఆమె ఈ ప్రక్రియను పిండిని కలపడం, పిండిని ముద్దను చేయడము, చపాతీలు చుట్టడము, వాటిని పెనం మీద వేయడము వంటి చిన్న చిన్న సోపానాలు విభజించి చపాతీలు తయారు చేయడంలో ఆమెకు సహాయం పడింది. ఈ విధంగా ప్రవర్తన మరియు అభ్యసన ఆకృతీకరణ ప్రక్రియను స్కిన్నర్ ఇలా అన్నారు. స్కిన్నర్ ప్రతిపాదించింది కార్యక్రమయుత అభ్యసన. కాబట్టి చిన్న చిన్నగా సోపానాల చేయడాన్ని మనకి కార్యక్రమయుత అభ్యసన అని అంటారు. దీన్ని చైనింగ్ అని కూడా అంటారు. ఇక భూమిక అనే 5 ఏళ్ల బాలిక వంటగదిలోకి వెళ్ళి తన తల్లికి నిజమైన స్టవ్తో వంట చేసే ఆట ఆడాలని ఉందని చెప్పింది. ఆమె తల్లి కాలడం వలన కలిగే ప్రమాదాన్ని వివరించింది. భూమిక వేడి పాత్రను పట్టుకునేంతగా ఎదగలేదని ఆమెకు అర్థమయ్యేలా చేసి నిజమైన స్టవ్తో ఆడుకునే ప్రణాళికను విరమించుకునేలా ఆమెను ఒప్పించింది. వైగాట్స్కి సిద్ధాంతం ప్రకారము దీనిని ఇలా వివరిస్తారు. వైగాట్స్కి సిద్ధాంతం అనేది చాలా ఇంపార్టెంట్ అండి. చామ్స్కీది కూడా. జ్ఞానవంతులైన ఇతరుల సహాయంతో పిల్లలు అర్థం చేసుకునేలా చేయవచ్చు. కోవిడ్-19 కారణంగా ప్రజలు అనుభవించిన మానసిక అభద్రతా స్థితి ఈ రంగం కిందకు వస్తుంది. భావావేశ రంగం కిందకు వస్తుంది. ప్రాచీ తల్లి ఒక ప్రసిద్ధ యోగా సాధకురాలు. ప్రాచీ తన తల్లిని సంతోషపెట్టడానికి కొన్ని భంగిమలు చేస్తుంది. ప్రాచీ ప్రేరణ. బహిర్గత ప్రేరణ. మునుపటి అభ్యసన కృత్యాలను తరువాత అభ్యసించినది అవరోధపరిస్తే ఇక్కడ మనకి అవరోధాలు పురోగామి, తిరోగామి అవరోధాలు ఉన్నాయి. మీరు అభ్యసన స్మృతులను తరువాత అభ్యసించిన అవరోధపరిస్తే అంటే మునుపటి ఫస్ట్ మీరు మ్యాథ్స్ చదివారనుకోండి, తర్వాత మీరు తెలుగు చదువుతున్నారు. మీకు మ్యాథ్స్ చదివేటప్పుడు తెలుగు గుర్తు వస్తుంది.
అదే తెలుగు చదివేటప్పుడు మ్యాథ్స్ గుర్తు రావడము ఇలా ఉంటుంది కదా అభ్యసన స్మృతి. దాన్ని ఏమంటారు? మునుపటి అభ్యసన స్మృతులను తరువాత అభ్యసించినవి అవరోధం చేస్తున్నాయి. అంటే ప్రస్తుతం మీరు తెలుగు చదువుతున్నది అవరోధం చేస్తుంది కాబట్టి మనకి తిరోగామి. అదే మునుపటిది మీకు మ్యాథ్స్ అడ్డంకుగా మీకు తెలుగు చదువుతున్నప్పుడు మీకు మ్యాథ్స్ గుర్తొచ్చిందనుకో దానికి పురోగామి అంటారు. అదే మ్యాథ్స్ చదువుతున్నప్పుడు తెలుగు గుర్తొచ్చిందనుకో తిరోగామి అని అంటారు. అవి చాలా ఇంపార్టెంట్. దాని నుంచి కూడా ఒక బిట్ అయితే వస్తుంది. ఒక కొత్త భావనను నేర్చుకోవడానికి విద్యార్థులు ఎప్పటికీ నేర్చుకున్న నైపుణ్యాలను ఉపయోగించాలని యోచిస్తూ ఉపాధ్యాయుడు తీసుకురావాలనుకుంటున్నది సానుకూల అభ్యసన బదలాయింపు. ఈ బదలాయింపుల నుంచి కూడా మీకు ఒక బిట్ అయితే వస్తుంది. క్రింది వానిలో ఒకటి ప్రభావవంతమైనటువంటి తరగతి గది నిర్వహణకు సహాయపడుతుంది. అభ్యాసకులందరి పట్ల వ్యక్తిగత శ్రద్ధ. లైంగిక నేరాల నుండి పిల్లల రక్షణ ఫోక్స్ చట్టము 2012లోని సెక్షన్ 24 ప్రకారము పిల్లల వాంగ్మూలానికి క్రింది వారు నమోదు చేసుకోవాలి. వాంగ్మూలాన్ని ఈ క్రింది వారు నమోదు చేయాలి. సబ్ ఇన్స్పెక్టర్ హోదా కంటే తక్కువ కానీ మహిళా పోలీస్ అధికారి కానీ చేయాల్సి అయితే ఉంటుంది. ఇక క్రింది కృత్యాలలో ఒకటి సమాజం పైన అభ్యాసకుల ప్రభావాన్ని ప్రతిబింబిస్తుంది. సామాజిక సమస్యలపైన అభ్యాసకులు తమ సమాజంలో అవగాహన ప్రచారాన్ని నిర్వహించడం. శరణ్య తన ప్రాంతీయ భాషలో 12వ తరగతి వరకు చదువుకున్నది. ఆమె వైద్య కోర్సులో చేరింది మరియు ఇంగ్లీష్ మీడియంలో చదువుకోవడానికి చాలా కష్టపడుతుంది. దీనికి కారణంగా ఆమె ఆత్మవిశ్వాసాన్ని కోల్పోతుంది. ఆమె తండ్రి ఆమెను మార్గదర్శక నిపుణుడి వద్దకు తీసుకొని వెళ్ళాలని అనుకున్నాడు. ఇక్కడ అవసరమైనటువంటి మార్గదర్శకం ఏమిటి? ఇక్కడ వ్యక్తిగతమైనది. బ్రూనర్ కూడా ఇంపార్టెంట్ అండి. ఈ రకమైన పాఠ్య ప్రణాళిక అమరికను సమర్థించారు. ఎందుకంటే ఇది విద్యార్థుల సబ్జెక్టులలోని సరళత నుండి అధునాతన స్థాయిలకు పురోగతి సాధించడానికి ప్రోత్సహిస్తుంది. సర్పిలాకార వ్యక్తి యొక్క నిర్దిష్ట అవసరాలకు అనుగుణంగా వనరులు మరియు అవకాశాలను అందించటమును ఇలా పేర్కొంటారు. ఈక్విటీ అని అంటారు. సంస్థాగత ప్రణాళికలోని పరిగణించవలసిన ఒక ముఖ్యమైన అంశము పాఠశాల యొక్క భౌతిక పరిసరము. క్రింది వాటిలో ఒకటి పాఠశాల యొక్క భౌతిక పరిసరంలో ఒక భాగం కాదు అనేదైతే ఇచ్చారు. ఇక్కడ మనకి పాఠశాల విలువలు. కృత్యాధారిత అభ్యసనలోని అభ్యసన ఈ విధంగా జరగవచ్చును. కృత్యాధార అభ్యసన ఏ విధంగా జరుగుతుంది? ఒంటరిగా పిల్లవాడి చేత, పిల్లల చిన్న సమూహం చేత, ఉపాధ్యాయుడు మరియు మొత్తం తరగతి, ఉపాధ్యాయుడు మరియు ఒక పిల్లవాడు. ఇక్కడ మనకి ఉపాధ్యాయుడు మొత్తం తరగతి అన్నీ అయితే ఇక్కడ సరైన సమాధానాలే అండి. ఒంటరిగా చేయవచ్చు కృత్యాన్ని, పిల్లలతో కలిసి చేయొచ్చు, పాఠశాల మొత్తం కలిపి ఒక కృత్యాన్ని చేయొచ్చు. అన్నీ సరైన సమాధానాలే. వికలాంగుల హక్కుల చట్టము 2016లోని ఈ విభాగం వికలాంగుల ఓటు వేసే అవకాశం గురించి వ్యవహరిస్తుంది. సెక్షన్ 11 ఓటు వేసేదానికి. జాతీయ పాఠ్య ప్రణాళిక చట్టం 2005 ప్రకారము కళా విద్యను ఈ దశలో బోధించవలసి ఉంటుంది. పాఠశాల విద్య యొక్క అన్ని దశల్లో బోధించవలసి అయితే ఉంటుంది. ఇక మనకి ఇక్కడితో 30 బిట్స్ అయితే కంప్లీట్ అయితే అయిపోయాయి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో మిగతా తెలుగు బిట్స్ అయితే చూద్దాము. ఇక దీంట్లో మీరు సైకాలజీలో ఇప్పటివరకైతే ఈ బిట్స్ అయితే చూశారు కదా, మీరు ఎన్ని చేయగలిగారు అనేది కామెంట్ అయితే చేయండి. మినిమం సైకాలజీలో మీరు 30కి 25 ఆర్ 27 వరకు అయితే మీరు తెచ్చుకోవచ్చు బాగా ప్రిపేర్ అవుతే.
ఇంపార్టెంట్ టాపిక్స్ కూడా నేను చెప్పాను కదా! అవైతే చదవండి. మీకు ఆర్‌టీఐ ఈ చట్టాల నుంచి బిట్స్ అయితే వస్తాయి. మనకి వికాసం నుంచి టాపిక్ నుంచి బిట్స్ అయితే వస్తాయి. అభ్యసన రక్షక తంత్రాల నుంచి ఒక బిట్ అయితే వస్తుంది. అభ్యసన బదలాయింపుల నుంచి ఒక బిట్ అయితే వస్తుంది. ఒక నిర్వచనం ఖచ్చితంగా అయితే వస్తుంది. ఇక వైగాట్స్‌కి, చామ్స్కీ వాటి వా ఆ రచయన్ ఆ సిద్ధాంతాల నుంచి కూడా ఒక బిట్ అయితే వస్తుంది. ఇక మీకు పోతే పియాజే సంచలనాత్మక వికాసాలు, అభ్యసన దశలు ఉన్నాయి కదా! మనకి సాంఘిక వికాస దశల నుంచి ఒక బిట్ అయితే వస్తుంది. రక్షక తంత్రాల నుంచి ఒక బిట్ అయితే వస్తుంది. అభ్యసన బదలాయింపుల నుంచి ఒక బిట్ అయితే వస్తుంది. ఇక మీరు తిరోగామి, పురోగామి ఉన్నాయి కదా! వాటి నుంచి ఒక బిట్ అయితే వస్తుంది. ఇలా మీకు చాలా స్మృతి నుంచి ఒక బిట్ అయితే వస్తుంది. మనకి మార్గదర్శకాల నుంచి కూడా ఒక బిట్ అయితే వస్తుంది. ఈ మెయిన్ టాపిక్స్‌ని మీరు చూసుకొనెళ్ళండి. ఈజీగా ఒక రోజులో మీరు ఈ సైకాలజీ మొత్తం ఒక రోజులో మీరు చదివేయొచ్చు. ఆ ఇంపార్టెంట్ టాపిక్స్, లాజిక్స్ గుర్తుపెట్టుకోండి. తారంటైక్ కూడా చూసుకోండి. తారంటైక్ నుంచి బిట్ అయితే వస్తుంది. ఇవి మినిమమ్ మీరు ఇక్కడ నేను ఏ టాపిక్స్ అయితే చెప్పానో, ఆ టాపిక్స్ అన్నిటిని మీరు చదవండి. వాటిల నుంచి ఖచ్చితంగా వస్తున్నాయి. బిట్స్ ఖచ్చితంగా వాటి నుంచి వస్తున్నాయి కాబట్టి, మీరు ఈజీగా 25 అయితే తెచ్చుకోవచ్చు. నేను చెప్పిన టాపిక్స్ చదివితేనే మీకు 25 మార్క్స్ అయితే వస్తాయి. మీకు అన్నీ చదివితే 30 మార్క్స్ అయితే రావచ్చు. ఇక టెట్ రాసే వాళ్ళందరికీ ఆల్ ది బెస్ట్. మీకు వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ ఫ్రెండ్స్‌కి యూజ్‌ఫుల్ అయ్యే వాళ్ళకి ఇది షేర్ చేయండి వీడియోని. థ్యాంక్ యూ అండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. హైప్ ఆప్షన్‌లో పాయింట్స్ అయితే ఇయ్యండి. మీరు ఎక్కువ మంది చూసి, ఎక్కువ మంది లైక్ చేస్తారో మళ్ళీ నేను మోటివేషన్ తోటి నేను తెలుగు గూడా అప్‌లోడ్ అయితే చేస్తాను. సోషల్ పేపర్స్ అన్నీ మనకి 4 పేపర్స్ ఉన్నాయి. అవి కూడా అప్‌లోడ్ చేస్తాను. మీరు ప్రాక్టీస్ అయితే చేయండి. ఆల్ ది బెస్ట్.